హలో మమ్మ నమస్తే. సో ఎటు వెళ్తున్నాను చూస్తున్నారా? ఈరోజు అయితే నా పుట్టినరోజు ఉండే. సో నేనైతే రామగుండం వెళ్దామని చెప్పేసి మన పెద్దపల్లి నుంచి అయితే బయలుదేరిపోయినా. ఇప్పుడైతే మనం అప్పన్నపేట దగ్గరలో అయితే ఉన్నాం. సో ఇప్పుడు మనం రామగుండంలోని హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ మధ్యనే కొత్తగా అయితే హనుమాన్ టెంపుల్ అంటే అక్కడ ఒక విగ్రహం అయితే బయటపడ్డది. సో అక్కడ హిందూ వాహిని ఆధ్వర్యంలో అక్కడైతే టెంపుల్ అయితే నిర్మాణం జరుగుతుంది. సో మీకైతే వ్యూ పెడతా. అండ్ మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం రామగుండం దగ్గరలో ఉన్నాం. మనమైతే చూడొచ్చు. సో ఎన్టీపీసీ మన పవర్ ప్లాంట్స్ అయితే కనబడతా ఉన్నాయి. అప్పుడప్పుడు మన వ్లాగ్స్ కూడా చూడండి. సో రోడ్ సైడ్ వీడియోస్ చాలా ఉంటాయి. సో ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ అయితే మీకైతే చూపెడతా. అండ్ మన ఛానల్ని అయితే ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో రామగుండం వస్తుంది, రైట్ సైడ్ ఏమో గోదావరి. కానీ సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం స్ట్రేట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే జర చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే యాక్సిడెంట్స్ ఏరియా కాబట్టి. సో అండ్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఈ గుట్ట ఉంది కదా. సో మనకు డైరెక్ట్ రూట్ అయితే ఇప్పుడే అయితే నిర్మాణం చేపట్టారు. సో కొత్త రూట్ కాబట్టి ఇంకా రోడ్ అయితే వెళ్ళలేదు, కానీ డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు. నేను కూడా ఇంతవరకు అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. మీరు ఒకవేళ వెళ్ళేది ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే వేయండి. సో మనం అయితే ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాం. సో బండి మాత్రం పైనకి ఎగురుతూ ఉన్నది. సో రోడ్డు ఇంకా వేయలేదు కాబట్టి సో అంత కంఫర్ట్గా అయితే ఏం లేదు. సో పైన అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉన్నది. హనుమాన్ విగ్రహం అయితే బయటపడ్డది కాబట్టి అక్కడ పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో త్వరలోనే అక్కడ ఒక పెద్ద విగ్రహం కూడా నిర్మాణం అయితే చేయబడతారు. దీనికి ఈ రూట్ కాకుండా ఇంకో రూట్ నుంచి కూడా రావచ్చు. కాకపోతే ఈ రూట్ హైవేకి దగ్గరగా ఉంటుంది. అండ్ హైవే నుంచి డైరెక్ట్గా అయితే మనకైతే విజిబుల్ అవుతుంది. సో చూడడానికి డైరెక్ట్ మనకు హనుమాన్ టెంపుల్ అక్కడికైతే డైరెక్ట్ అయితే కనబడుతుంది. రామగుండంలో చాలా ఎండలు అయితే మండిపోతున్నాయి. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో హీట్ అయితే ఇక ఓపెన్ క్యాస్ట్ ఏరియా కాబట్టి హీట్ మాత్రం దారుణంగా ఉన్నది. సో ఫైనల్గా మనం పైనకైతే వచ్చేసినాం. హనుమాన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కమెంట్ బాక్స్లో జై హనుమాన్ అయితే రాసేయండి. సో మనం హైట్లో ఉన్నాం కాబట్టి వ్యూ అయితే చూడవచ్చు. అవన్నీ అంటే మనం కింద ఉన్న పవర్ ప్లాంట్ కానీ ప్రతి ఒక్కటి మనకైతే చాలా అంటే చాలా లొకేషన్స్ మాత్రం అద్భుతంగా కనబడతాయి ఇక్కడి నుంచి. సో ఈరోజు మనం షాప్ అయితే ఓపెన్ చేయట్లేదు. అంటే ఓపెన్ చేస్తా కానీ కాసేపు ఉంటే ఎక్కువసేపు అయితే ఉండను, ఒక 2-3 అవర్స్ అలా ఉండి మళ్ళీ మనం పెద్దపల్లి అయితే వెళ్ళిపోతాం. సో ఫైనల్గా మనం పైనకైతే వచ్చేసినాం కదా. వావ్, లొకేషన్ బాగుంది. సో సైడ్కి అయితే ఆపేద్దాం. వ్యూ మాత్రం ఇక్కడి నుంచి అదిరిపోయింది మామ. మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా వచ్చి విజిట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దాం, టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సో ఈరోజు సోమవారం, సో మండే కాబట్టి ఎక్కువ మంది అయితే లేరు. ఐ థింక్ అంటే రేపైతే ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ట్యూస్డే కాబట్టి. అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్ళడం కూడా మంచిదే, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్. ఇక టెన్షన్స్ అన్నీ ఉంటాయి అనుకో, కాసేపు అయితే మనం ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు ఏ టెన్షన్ లేకుండా. సో మనం హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం కదా. ఇదే నా హెల్మెట్. సో దీనికి మౌంట్ కూడా ఉన్నది. ఈ మౌంట్ యూజ్ చేసి నేను వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను. సో సేఫ్టీ మాత్రం ఇంపార్టెంట్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. సో మన దగ్గర ఈ హెల్మెట్ అయితే ఉన్నది. ఎండ అయితే ఈరోజు చాలా కొడుతుంది, కానీ ఇక్కడ ఇది హైట్లో ఉండడం వల్ల ఇక్కడ చాలా గాలి అయితే వస్తుంది కాబట్టి మనకు పెద్దగా అయితే ఏర్పడలేదు. సో హనుమాన్ని మనం దర్శనం అయితే చేసుకున్నాం. ఒకవేళ మీరు ఎవరు దర్శనం చేసుకోకపోతే ఒకసారి వచ్చి దర్శనం అయితే చేసుకోండి మామ. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు అయితే ఎలాగో మండే కాబట్టి మన గోదావరి బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ ఉన్న శివుణ్ణి కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఉంటా మరి, బాయ్ బాయ్.